పంప్ చేసిందనేది ఒక కన్సర్న్ ఓకే. ఉంది. సో, దాన్ని కరెక్ట్ చేయడానికి ఇంకొక పార్టీ అయితే తీసుకోవాలి కదా నిర్ణయం. తీసుకోవాలి సార్. సో, అందులో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ బర్త్ టూరిజంకి ఇవన్నీ హిస్టారికల్‌గా జరుగుతుంది. అందులో కరెక్షనే ఇది. ఓకే సార్. సో, కరెక్షన్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉండాలి కదా! ఆ! సో, సార్. అందుకోసమే ఇది తీసుకున్నారు. ఈయన కూడా డ్యూ డిలిజెన్స్ చేసి తీసుకుంటారు కదా! ఊరికనే అదే. చెప్పేట్టరు అదే కదా! సార్. ఈయన దగ్గర ఒక కోర్ట్ సిస్టమ్ ఉంటది. ఈయన దగ్గర లీగల్ సిస్టమ్ ఉంటది. వీళ్ళు కూడా ఆల్సో దే డూ థట్ థింగ్ కదా! యాహ్! సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. బయో వార్ కూడా వచ్చేసిందని చెప్పేసి కూడా ఇప్పుడు చూస్తున్నాం కళ్ళారా. రష్యాతోటి కావచ్చు, వాళ్ళతోటి చైనాతోని వీళ్ళతోటి. గాని. సో, మరి ఈయనేమో మూడో ప్రపంచ యుద్ధాన్ని మొత్తాన్ని ఆపేస్తాను నేను. ఆ శక్తి నా దగ్గర ఉందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు పాసిబుల్ సార్? అమెరికా తలుచుకుంటే అయిపోతదనుకోవచ్చా? అంటే అది ఆ స్ట్రెంత్ ఉంది. అమెరికాకి స్ట్రెంత్ లేదని అనలేము. దట్ దట్స్ సూపర్ పవర్ ఆఫ్ ద వరల్డ్. ఓకే. ఆ కంట్రీకి ఉంది. సో, ఎప్పుడైనా పెద్దన్న పాత్ర పోషిస్తది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రీస్‌నన్నిటిని కూడా పిలిపించి మాట్లాడగలిగే ఏకైక కంట్రీ అదొకటే. ఓకే. అంటే వినగలిగేది. అంటే అది చెప్తేనే వినగలిగేది ఉంది కాబట్టి. అది ఎస్పెషల్లీ ట్రంప్ ప్రెసిడెంట్ ఉండడం అనేది కొంచెం పవర్‌ఫుల్ ప్రెసిడెంట్ కదా! సో, ఓకే. ఆయన వాయిస్‌కి కొద్దిగా రెస్పెక్ట్ చేస్తారు కదా! ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఇజ్రాయెల్‌లో జరిగితే అవును. బందీలను వదిలేయమంటే వదిలేసేసిర్రు. ఓకే. తెలుసు కదా! అక్కడ వాళ్ళు పట్టుకున్న వాళ్ళని. మీరు చేయకపోతే నేను సీరియస్‌గా తీసుకుంటా అంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వదిలేసారు అట్లా. సిమిలర్ లైన్స్ సెవెరల్ ఇష్యూస్‌ల మీద కూడా నార్త్ కొరియా దానిలో కూడా ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఉండేది. అందులో కూడా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఇది ఉండేది. సో, ఆయన ఈస్ వెరీ సీరియస్ ఆన్ దిస్. థర్డ్ వరల్డ్ వార్ అనేది ఏంటంటే వరల్డ్ వార్ 3 జరుగుతదా? జరగదా? అనేది తెలియదు గానీ బట్ ఒకప్పుడైతే డిఫరెంట్ వేలో హ్మ్. వరల్డ్ వార్ జరిగేది. అంటే వెపన్స్ ఇవన్నీ. ఇప్పుడంతా అదే. బయో వార్ అయితుంది. అంతే సార్. సో, టిపికల్‌గా మొన్న ఈ మధ్య జరిగింది ఈ పాండమిక్ అంతొచ్చిందంతా బయో ఘోరంగా. వార్ కింద తీసుకుంటున్నారు అందరూ. సో, ఇన్ లైన్స్ అట్లెళ్తే ఎలా ఉంటదనేది చూడాలి. దానికి కొంచెం టైమ్ ఉంది ఇంకా. ఓకే బట్ సార్. ప్రైమరీ ఏందంటే ఇప్పుడు బర్త్ రేట్స్‌దే బిగ్గెస్ట్ సబ్జెక్ట్ బికాజ్ ఇట్స్ ఇమ్మీడియేట్‌లీ ఇంపాక్టింగ్ ఇండియన్స్ అన్నట్టు. ఓకే సో, సార్. దానికోసం ఈ మధ్య 2 డేస్ నుంచి అదే డిస్కషన్ అయితుందంటే ఇప్పుడు ఒకవేళ ఇది రియాలిటీ అయితే ఫిబ్రవరి 19థ్ కంటే ముందు డెలివరీ చేస్తే సిటిజన్ అయితారు కాబట్టి కొందరు సి సెక్షన్‌కి కూడా పోతామని అచ్చా! ఆ ప్లాన్‌లో కూడా ఇప్పుడు దే ఆర్ థింకింగ్ అన్నట్టు. ఎందుకంటే ఆ యెస్. డేట్ యెస్. దాటిన తర్వాత పిల్లలు సిటిజన్ అదే. కారు అదే సార్. కాబట్టి. అవును సార్. దానికంటే ముందైతే ఇంకా ఆపర్చునిటీ ఉంటది గదా! సో, అది రూల్ ప్రకారం అయితే ఒప్పుకోరు. డెలివరీ టైమ్ కంటే ముందే అదే. అదే. అవును సార్. హ్మ్. ప్రీమెచ్యూర్ ఆ! బేబీ క్రైమ్ అయితారు. కదా సార్ ఆ! అది. క్రైమ్ అవుతది. ప్రీమెచ్యూర్ డెలివరీ అయితది. ఇష్యూ అయితది కాబట్టి అది కూడా ఒక కన్సర్న్ ఉంది. బట్ ఇమ్మీడియేట్‌గా మనకున్న ఇంపాక్ట్ ఏందంటే హెచ్-1బీ ప్రోగ్రాము, ఎఫ్-1బీ ప్రోగ్రాము, బర్త్ రేట్స్. ఓకే సార్. ఇండియన్స్ వైస్ మనం ఓకే సార్. కన్సర్న్ చూస్తే ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి కూడా ఇది ఇంపాక్ట్ అవుతది. సో, దాని మీదనే ఎక్కువ చేస్తున్నారు. ఆయన బట్ ఎనీ డైనమిక్‌గా చేంజెస్ హెచ్-1, ఎఫ్-1లో చేయలేదు. ఓన్లీ బర్త్ రేట్స్ ఒక్కటే ఉంది. ఓకే ఆ సార్. బర్త్ రేట్స్‌ని కూడా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఈ 30 డేస్ లోపల ఏ రకమైన నిర్ణయం వస్తది? సుప్రీం కోర్ట్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటదనేది మ్యాటర్. తర్వాత ప్రొటెస్ట్‌లు ఏ రకంగా ఉంటది. ఓకే సార్. సో, దాని మీద. అండ్ ఇప్పుడు భారతదేశానికి, అమెరికాకి సంబంధాలు ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు సార్? ఎందుకంటే బైడెన్ గావచ్చు, దానికన్నా ముందు బరాక్ ఒబామా నుంచి కూడా మన మోదీ గారైతే ఉన్నారు. సో, అందరు దేశ అధినేతలతోటి మంచి సంబంధాలున్నాయి. ట్రంప్ తోటి కూడా చాలా సన్నిహితం. ఇప్పటికి ఆ సన్నిహితం కంటిన్యూ అయితదనుకోవచ్చా? అమెరికాకి ఇండియా ఎంతవరకు ముఖ్యం అనుకోవచ్చు? అంటే టిపికల్‌గా ఏంటంటే అమెరికాకు, ఇండియాకు మధ్యన ఆహ్, సాన్నిహిత్యం ఏంటంటే మనది 2 బిగ్గెస్ట్ డెమోక్రసీస్. హ్మ్. సో, ఎవ్రీ 4 ఇయర్స్‌కి అక్కడ ప్రెసిడెంట్ మారుతారు. ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఇక్కడ మన దగ్గర మారుతుంటారు. సో, దీంతోని హిస్టారికల్‌గా కూడా మోడీకిను ట్రంప్‌కి మంచి రిలేషన్ ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్‌లో కూడా వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. హ్మ్. తర్వాత హౌడీ మోడీ అనే ఒక ప్రోగ్రామ్ హ్యూస్టన్‌లో బ్రహ్మాండంగా చేశారు. ఒక 15,000 ఎన్ఆర్ఐస్తోని పెద్ద ప్రోగ్రామ్. సో, ఇద్దరు కూడా రైటిస్ట్ వింగ్ అంటారన్నట్టు. ఓకే. ఇండియాలో రైటిస్ట్ వింగ్ ఆ! బీజేపీ. అమెరికాలో రైటిస్ట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ. ఈ ఓకే. 2 పార్టీలు కూడా కంట్రీ ఫస్ట్ అంటారు. హ్మ్. నేషన్ ఫస్ట్. అంటే వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ ఈస్ కంట్రీ. సో, ఆ యాంగిల్‌లో దే బోత్ ఆర్ అలైన్డ్ నౌ. తర్వాత ఐడియాలజికల్‌గా కూడా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. సో, ఓకే. మనకి బయలాటరల్ ఇష్యూస్ గాని, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ గాని, పబ్లిక్ పాలిసీలో గాని ఇద్దరు కూడా మాట్లాడుకొని చర్చించుకుంటారు. యెస్. ఎందుకంటే యెస్. ఇది మనకి ఇక్కడ డిక్టేటర్ షిప్ లేదు కాబట్టి. ఆ! సో, దే హావ్ ఓపెన్ డైలాగ్. సో, చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఉంటే మ్యూచువల్‌గా కరెక్షన్ చేసుకోవచ్చు. సో, ఇట్స్ ఎ బిగ్ అంటే బిగ్గెస్ట్ అలై అమెరికాతోని ఇండియా అనేది మంచి ఫ్రెండ్ అనేది నేను అనుకుంటాను. సో, ఏదన్నా మనకు వాళ్ళకి పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఓన్లీ పాకిస్తాన్ మనకి అదే. బౌండరీ ఇష్యూస్ తప్ప మేజర్‌గా ఏమన్నా ఎక్స్టర్నల్ అఫైర్స్ రిలేటెడ్ అయినా గాని, పబ్లిక్ పాలిసీ గాని దే కెన్ టాక్. అంటే దే కెన్ హావ్ ఎ డైలాగ్ బిట్వీన్ ఓకే సార్. ద కంట్రీస్. సో, ఐ డోంట్ థింక్ బిగ్ ఇష్యూస్ బట్ బోత్ హాస్ వెరీ గుడ్ కంట్రీస్ టు కనెక్ట్ అండ్ గో ఫార్వర్డ్. ఓకే సార్. ఇప్పుడు అమెరికా, చైనాకేమైనా యాంటీ అయ్యే అవకాశాలున్నాయా సార్? అదొకటి ప్రధానంగా వినిపిస్తుంది. మనకి ఆల్రెడీ చైనా యాంటీనే కాబట్టి. చైనా గావచ్చు, పాకిస్తాన్ గావచ్చు. సో అంటే అమెరికా, చైనాని ఎట్లా చూస్తదంటే అది కాంపిటీటర్ కింద చూస్తది.
ఓకే. సో, ఆ కాంపిటీషన్‌లో వాళ్ళు ఎప్పటికి కూడా థ్రెట్ కింద ఫీల్ అయితారు కాబట్టి, సో, వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ గాని, వీక్‌నెసెస్ గాని ఎప్పటికి వీళ్ళు ఐడెంటిఫై చేస్తూనే ఉంటుంటారు. సో, ఇంకోటేంటంటే వరల్డ్ బ్యాక్ ఆఫీస్ ఇండియా ఎట్లయితదో వరల్డ్ వర్కింగ్ క్యాపిటల్ వాళ్ళయిపోయారిప్పుడు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే వర్కింగ్ అంతా అక్కడి నుంచే జరుగుతుంది. అంటే లేబోరియస్ వర్క్ అంతా అక్కడ హ్మ్. జరుగుతుంది. మనం బ్యాక్ ఆఫీస్ వర్క్ అంతా మనకు టైమ్ జోన్ అడ్వాంటేజ్‌తోని మనం ఇండియా నుంచి బ్యాక్ ఆఫీస్ వర్క్ జరుగుతుంది ఎక్కువ. అక్కడ డే టైమ్ అక్కడ ఉంటే ఇక్కడ నైట్ అవుతే, ఇక్కడ అవును నైట్ సార్. అయితే అక్కడ డే అవుట్ అవునవును. అవును. అడ్వాంటేజ్‌తోని. ఓకే. సో, ఈ చైనా ఏంటంటే ఎప్పటికైనా మాకు థ్రెట్ అనేది అది ఎప్పటినుంచో ఉంది. ఇది అమెరికాకి. హ్మ్. సో, ఆ యాంగిల్‌లోనే చూస్తారు ఆ కంట్రీని జాగ్రత్తగా డీల్ చేస్తారు. మనతోని అట్లా ఆ రకంగా థింక్ చేయరు. సో, అటువంటి లైన్‌లో ఆపర్చునిటీస్ మనకెక్కువున్నాయి దాన్ చైనా. ఓకే. చైనాని ఎప్పుడు వెల్కమింగ్ ఉండరు వాళ్ళు. ఓకే సార్. ఎప్పటికి కూడా నిన్న కూడా క్లియర్‌గా చెప్పాడు. అది పనామా సిటీ పనామా కెనాల్ స్పెసిఫిక్‌గా అవును. పనామా సిటీలో ఉన్న పనామా కెనాల్ గురించి మాట్లాడుతూ, మేము మీకు ఇచ్చాం గానీ దాన్ని చైనాకి ఇయ్యమని కాదు. సో, చైనా వాళ్ళు కూడా ఇంట్రూడ్ అయిపోయి వాళ్ళు కూడా ఒకటి యాక్టివిటీలో ఇంత టెక్నాలజికల్ కంపెనీస్ ఎందుకొచ్చాయి? ఇక్కడ టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాయి. ఓకే సార్. ఇవాళ బెంగుళూరులో ఉంది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఈస్ట్ ఇది ఉంది కదా! సో, దీన్ని కూడా అలానే మనం ట్రీట్ చేస్తాం కదా! ఓకే హైదరాబాద్ సార్. కూడా గ్రో అయింది. అండ్ బికాస్ ఆఫ్ ది టాలెంట్. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ విషయంలో చూసుకున్నట్టయితే సార్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అవ్వడం వల్ల మనకి భారతదేశానికి ఏమన్నా లాభం అనుకోవచ్చా? ఇప్పుడు ఇంకోటి సనాతన ధర్మం సైడ్ గూడా ఆయన ఎక్కువ ప్రచారం చేయడం అనేది జరిగింది. సో, ఇప్పుడు ఇక్కడ గూడా బీజేపీ ఉంది. సో, అది ఎంతవరకి మన ఇండియాకి లాభమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? చాలా క్లారిటీగా ఆయన చెప్తుంటారు. తర్వాత రిపబ్లికన్ హిందూ అలయన్స్ అని ఉంది ఒకటి. ఓకే సార్. అది గూడా వాళ్ళు కనెక్ట్ అయితారు. కోయలిషన్ రిపబ్లికన్ హిందూ కోయలిషన్ అనే ఒక గ్రూప్ ఉంది. ఆర్‌హెచ్‌సి గ్రూప్. ఓకే. సో, అది టిపికల్‌గా ఆయన వర్క్ చేస్తాడు వాళ్ళతోని. సో, ఈ హిందూ వాల్యూస్‌ని ప్రమోట్ చేయడానికి గాని, హిందూ యోగా క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం గాని, ఇటువంటి ఓకే. టైప్‌లలో కూడా ఎంకరేజ్. సో, టిపికల్‌గా ఆ లైన్స్‌లో చూస్తే హి లైక్స్ ఇండియా. ఇండివిడ్యువల్ కెపాసిటీలో గూడా. అంటే ఓకే సార్. కంట్రీ స్పెసిఫిక్‌లో గూడా ఇవాళ చాలా మందిని వివేక్ రామస్వామి అనే ఇండియన్. హ్మ్. సో, అట్లే అడ్మినిస్ట్రేషన్‌లో గూడా చాలా మంది మనోళ్ళు ఇప్పుడు ఇండియన్స్ వస్తున్నారు. ఓకే సార్. ఒకప్పుడు ఈవెన్ అంటే అది రిపబ్లికన్ పార్టీ గాని, డెమోక్రటిక్ పార్టీ గాని 2 ఏరియాలో గూడా మన హిందూ ఆర్ ఇండియన్‌నెస్ ఉంది కనబడుతుంది. అంటే ఓకే. ఎబిలిటీ, టాలెంట్ ఉన్నవాళ్ళు. మనోళ్ళు కాంగ్రెస్‌మెన్‌లో ఉన్నారు. అంటే సెనేట్‌లో వస్తున్నారు. తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఉన్నారు. అంటే స్టేట్ సెనేట్‌లో గూడా ఉంటారు. స్టేట్ కాంగ్రెస్‌లో ఉంటున్నారు. అట్లా అంటే స్టేట్ రిలేటెడ్ అంటే స్టేట్‌లో ఉంటారు. ఫెడరల్‌లో ఉంటారు. మనోళ్ళు గూడా పొలిటికల్ యాంగిల్స్‌లో మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకుంటున్నారు. సో, అందువల్ల దే హావ్ ఎ గుడ్ రిలేషన్స్. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకో ఓకే సార్. పొలిటికల్‌గా ఇష్యూస్ ఉండొచ్చు. బయలాటరల్ ఇష్యూస్ ఉండొచ్చు. దాన్ని దే కెన్ సిట్ అండ్ టాక్. ఇప్పుడు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. మనకున్న రష్యాతోని అఫిలియేషన్స్ ఉన్న దాన్ని బట్టి మీద వాళ్ళకి దే మే హావ్ లిటిల్ బిట్ డౌట్స్. అప్పుడు వాళ్ళు అడుగుతారు. అడిగితే మన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటుంది. మన ఎవరైతే అక్కడ అంబాసిడర్స్ ఉంటారో వాళ్ళతోని మాట్లాడుతుంటారు. దాన్ని రిజల్యూషన్ వస్తుంటది. ఓకే సార్. మీరక్కడ ఉన్నందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ట్రంప్ రావడం మీలాంటోళ్ళకి కావచ్చు, మనలాంటోళ్ళకి ఎంతవరకు ఎక్కడ బెనిఫిట్ అంటారు యూఎస్‌లో? టిపికల్‌గా లాస్ట్ టైమ్ అంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ టైమ్ ఈజ్ అవర్ రెజ్యూమ్. అంటే ఏం చేశాడు మనకని. సో, ఓకే. ఆ టైంలో చాలా హెల్ప్ చేశాడు. పీపీపీ బెనిఫిట్లు ఇచ్చాడు మనోళ్ళందరికి. ఐటీ కంపెనీ ఓనర్లందరికీ. సో, అది అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ గ్రీన్ కార్డ్స్ ఆయన టర్మ్‌లో కొన్ని గ్రీన్ కార్డ్ అడ్వాంటేజ్ వచ్చింది. ఓకే ప్రయారిటీ సార్. డేట్ పెంచడంలో. తర్వాత మేము గూడా అంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా గూడా మేము చాలా సెమినార్స్, సింపోజిజమ్స్, ఎడ్యుకేషన్ వెబినార్స్ ఇస్తుంటాం. ఓకే. ఏంటంటే వాట్ ఈస్ ద ఇమిగ్రేషన్ ఆపర్చునిటీస్ ఏంటి? మన పిల్లలు ఎట్లా రావాలి? అక్కడ ఎట్లా మెసులుకోవాలి? డీయూఐ కేసెస్ ఉంటాయి. థెఫ్ట్ కేసెస్ ఉంటాయి. రకరకాల కేసెస్ అక్కడ మనోళ్ళ ఎక్స్‌పీరియన్స్ డిఫరెన్స్. ఫ్యామిలీ